అంటే ఇప్పుడు యేసుక్రీస్తు అని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు పేరు కాదు అది. పేరు కాదు అది. ఈ చాలా ఆయన చేసే కార్యానికి ఆయన ఏం చేయబోతున్నాడో ఆ కార్యం యొక్క రూపం అది యేసు అని పేరు. యేసునామం యేసునామం అని అన్నాడు. రక్షకుని నామంలో అని చెప్తాం. ఆ నామంలో శక్తి ఉంటుంది. ఆ నామంలో శక్తి ఉంటుంది. ఆ నామంలో శక్తి ఉంటుంది. ఎట్లా 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 సాధ్యం? ఎట్లా ఉంటుందంటే ఆ నామంతో శక్తి తీసుకురావడం ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఎట్లంటే ఇజ్రాకి నేను మగతనం తీసుకురాలేను కానీ మగాడికి మగతనం ఉంది అని చెప్పడంలో పెద్ద విషయం ఏం లేదు. లేని శక్తిని అందులోకి తీసుకొచ్చి కూర్చోబెట్టేది ఏమి లేదు. ఆ నామమే శక్తి కలిగిన నామం. యేసు అనే పేరును చూడొద్దు మీరు. మీకు యేసు నచ్చలా వదిలేయండి. జీసస్ అన్న అండం నచ్చలా వదిలేయండి. ఈసా మసీ అండం నచ్చలా వదిలేయండి. యెహోషువ అండం వదిలేయండి. యూషో అని పిలవడం నచ్చలా వదిలేయండి. రక్షకుడు అని పిలవండి. ఇంకా దానికి మీకేముంది? ఆ రక్షకుడు అన్న పదంలోనే శక్తి ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది. బైబిల్ గ్రంథం గురించి ఎంతవరకు గొప్పగా ప్రచారం అవుతుందో అంతవరకు నెగిటివ్ కూడా స్ప్రెడ్ అవుతుంది కదా. సో ఈ నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడానికి కారణం మీరు మీ వ్యక్తులు కాదంటారు? అవును, ఒప్పుకుంటాను నేను దానికి. దీన్ని ఒప్పుకుంటారు. ఎందుకు ఆ రకంగా నిజంగా మీరు చెప్పే బైబిల్ అంత శుద్ధమైన గ్రంథమే అయితే ఎందుకు ఈ రకమైన వ్యక్తులు మనం చూస్తున్నాం? ఎందుకు ఈ రకమైన ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి? బ్రదర్, ఒకటి ఏంటంటే మనుషుల్ని దేవుడు స్వేచ్ఛ కలిగిన వ్యక్తులుగానే పుట్టించాడు కానీ రోబోలుగా తయారు చేయాల. నేను లెగమంటే లెగాల, నేను కూర్చోమంటే కూర్చోవాలా, నేను స్విచ్ చేస్తేనే కదలాలా, ఇట్లా తయారు చేయాల మనిషిని. దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛనిచ్చి ఏది మంచో ఏది చెడో చెప్పాడు. ఏది చేయొచ్చో ఏది చేయకూడదో చెప్పాడు. చెప్పి వదిలిపెట్టాడు. మంచి చేస్తే ఏం జరుగుతుందో చెప్పాడు. చెడు చేస్తే ఏం జరుగుతుందో చెప్పాడు. భవిష్యత్ కాలంలో ఎలాంటి వాళ్ళు భూమి మీదకి వస్తారో, సంఘంలోనికి వస్తారో చెప్పాడు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు జాగ్రత్త పడండి అని ముందుగానే ఎందుకు వస్తారు. అది బైబిల్ అంత గొప్పదైతే అలాంటి ఆలోచనలో ఉన్న వ్యక్తులు మీ మతాన్ని లేదంటే మీ క్రిస్టియానిటీని ఎందుకు ఎంచుకుంటున్నారు? బ్రదర్, ఒక విషయం చెప్పనా, ప్రతి మతంలో కూడా ఏ అభిప్రాయాన్ని నమ్ముకున్న వ్యక్తుల్లో కూడా మోసగాళ్ళు ఉంటారు. ఇప్పుడు క్రిస్టియానిటీని కొంచెం సేపు పక్కన నాకు కొంచెం ఐడియా ఉందన్న. క్రిస్టియానిటీలోకి వచ్చేటప్పుడు ఏది ముక్కు మూసుకొని మనం బాప్తిజం మనం నేను చెప్తాను దాని అర్థం ఏంటంటే ఇక నుంచి అట్లా నేను చెప్తాను బ్రదర్. మనిషికి ధిక్కరించడం అనే ఒక స్వభావం ఉంటుంది బ్రదర్. అది ఎవరిలో అయినా, ప్రతి ఒక్కరిలో. మంచి అమ్మాయి కనపడగానే చూస్తాడు, నోటికి ఏదైనా మాట తప్పుడు మాట వచ్చినా మాట్లాడతాడు, మనసులో ఏదైనా చెడు ఫీలింగ్ వచ్చినా కవర్ చేసుకుంటాడు. ఏదో ఒకటి ఒంటరిగా ఉన్నప్పుడు వాడి క్యారెక్టరే మారిపోతుంది. దీన్ని పాప స్వభావం అంటుంది బైబిల్. ఆ స్వభావం మనిషిలో అంత తేలిగ్గా పోదు, అది మనిషిలో ఉంటుంది. మీరు నన్ను ఏదో ప్రశ్న అడిగారు దాని బాప్టిజం కంటే ముందు. అయితే అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఎందుకు అయితే అన్ని మతాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఎవరు బ్రదర్, ఒక దేశాన్ని కొన్నాడు కదా, అతని పేరేంటి, ఒక ద్వీపాన్ని సొంత దేశంగా మార్చుకున్నాడే, నిత్యానంద. ఒక హీరోయిన్ని తీసుకుని విడిపోయి ఒక దేశంగా పెట్టుకున్నాడు. అతను హిందువేనా? అతను మరి అతను చేసేది ఏంటి బ్రదర్ అని అడిగితే మీరు ఏం చెప్తారు? డేరా బాబా. అతను హిందువేనా? అతను ఏం చేస్తున్నాడు అని అంటే మీరు ఏం చెప్తారు? అక్కడ కోనసీమ జిల్లాలో పూజలు చేయాలని చెప్పి ఒక మాంత్రికుడు పూజారి ఇంటికి పిలిపించి ఆమెను మానభంగం చేశాడే, అదేం పని అంటే ఏం చెప్తారు? ఇక్కడ హైదరాబాద్లో గుడికెళ్ళి దర్శించుకోవడానికి వచ్చినటువంటి స్త్రీని చంపి బావిలో పడేశాడు బంగారం కోసం. ఇక్కడే హైదరాబాద్లో కదా. దానికి మీరేం సమాధానం చెప్తారు? హైదరాబాద్ హిందూ పూజారి, గుడి పూజారి. రాయలసీమలో ఆంజనేయ స్వామి వారి టెంపుల్లో వచ్చే హుండీ కోసం ఏకంగా ఆంజనేయ స్వామి విగ్రహం బాంబు పెట్టాడు కదా రెండో పూజారి, నరసింహారావు, ఆయన పేరేదో ఉంది, శ్రీనివాసరావు. మరి దానికి ఏం చెప్తారు? వీళ్ళందరూ ఏడ నుంచి వచ్చారు? మీ హిందూ ధర్మం చాలా గొప్పదే. మీ క్రిస్టియానిటీలో జరుగుతున్న తప్పుని మీరు లేదు. వినండి బ్రదర్, నేను ఒక క్వశ్చన్ చెప్తున్నాను వినండి. అది ఒక మహాసముద్రం అయినప్పుడు అందులో రకరకాల జీవులు బ్రతుకుతూ ఉంటాయి. అయితే ప్రతి జీవి దేవుని ముందు నిలబడాల్సినటువంటి రోజు ఒకటి ఉందని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు నేను ఒక 60 ఏళ్ళు బ్రతికి చచ్చిపోయా బ్రదర్, కానీ నేను ఒక రోజు ఇలాగే మళ్ళీ దేవుని ముందు నిలబడే రోజు ఒకటి ఉంది అని దేవుని వాక్యం చెప్తాను. అది మీ మూర్ఖత్వం అంటాను. ఎవరు మీ మూర్ఖత్వం అంటాను? ఇప్పుడు ఎలా ఉంటుందంటే సోక్రటీస్, వినండి, సోక్రటీస్ అనే వ్యక్తి మీకు తెలుసు కదా, భూమి గుండ్రంగా ఉంది అని కనిపెట్టాడు కదా అతను. కనిపెడితే ఆ కాలంలో ఉన్నటువంటి మతతత్వవేత్తలు, వాళ్ళలో క్రైస్తవులే అని అంటారు, వాళ్ళని క్రీస్తు రోమన్ క్యాథలిక్స్ అంటారు. భూమి గుండ్రంగా ఏడుంది, బలపరుపుగా ఉందని విషం పెట్టి చంపారు. అది వాళ్ళ మూర్ఖత్వం. ఇప్పుడు మీరు అంటున్నారే మనకి తెలియని విషయాన్ని మూర్ఖత్వం అని అనుకుంటారే, వాళ్లే నిజమైన మూర్ఖులు. ఇప్పుడు విషయం ఏంటంటే రేపేం జరిగిద్దో మనకు తెలియదు, కానీ ఫ్యూచర్లో జరగబోయేదంతా గెస్ చేయడమే మూర్ఖత్వం. మీకు తెలియనప్పుడు బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. దైవ గ్రంథం చెప్తోంది, దైవ గ్రంథం చెప్తోంది, ఏం జరుగుతుందో కూడా స్పష్టంగా ఉంది దైవ గ్రంథంలో. వినండి, చనిపోయినటువంటి మనిషి ఎవరైనా సరే, సమాధి చేయబడిన, చితిమంటల్లో తగలబెట్టబడిన, మొన్న అయోధ్యలో శ్రీరాముడి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి సరైన నదిలో కలిపేశారు కదా పూజారిని, ఆయనతో సహా ప్రతి ఒక్కరూ లేచి దేవుని ముందు నిలబడే రోజు ఒకటి ఉంది. వాళ్ళ శవాలను మీరు
నరుక్కొని తినండి. ప్రతి శవం ప్రాణం పోసుకొని ఆత్మతో దేవుని ముందు నిలబడాల్సినటువంటి రోజు ఒకటి ఉందని దైవ గ్రంథం చెప్తుంది. కాదు అని చెప్పడానికి మీరెవరు? 9 నెలల తల్లి కడుపులో ఉన్నారు, మలమూత్రాల మధ్య ఎట్టున్నారు మీరు? తల్లి కడుపులో ఎముకలు ఎట్లా ఎరిగాయి? మీకు ఎముకలు ఎట్లా ఎదిగాయి తల్లి కడుపులో? కళ్ళెట్లు వచ్చాయి తల్లి కడుపులో? జుట్టెట్టు వచ్చింది తల్లి కడుపులో? ఎన్నడితే ఏ సమాధానం చెప్తారు మీరు? ఏది అది దైవానుగ్రహం అంటారా? ఖచ్చితంగా దైవానుగ్రహం. దేవుని సృష్టి అది. నేను DNA దేవుని సృష్టి అది. కలిస్తే నేను పుట్టినా అని అంటా నేను. బ్రదర్, దేవుని సృష్టి అని ఇప్పుడు నేను చేయలేదు. భూమి మీద 2 ఉంటాయి, ఒకటి నిజం, 2 సత్యం. నిజం ఏంటంటే మీరు మాట్లాడుతుంది భౌతికవాదం అంటారు దాన్ని. అంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో రాత్రి పగలు ఏర్పడతాయని సత్యం చెప్తుంది. నిజమేమంటదంటే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు, తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తాడు అని నిజం చెప్తుంది. కళ్ళ ముందు ఇదే కనపడుతుందిగా, తూర్పును ఉదయిస్తున్నాడు, పడమరను అస్తమిస్తున్నాడు, నీకేం తెలుసు అని మీరు అంటున్నారు. నేనేమంటున్నానంటే నాయన విషయం ఏంటంటే శాస్త్రవేత్తలు అంత పరిశోధన చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే భూమి తన చుట్టూ తన కక్షలో తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఆ క్రమంలోనే రాత్రి పగలు ఏర్పడతాయని వాళ్ళు చెప్పారు. అది సత్యం, అది సత్యం. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే మీ కళ్ళ ముందు కనపడుతున్నదే ఇది నిజం, రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు అంటున్నారు. రేపేం జరుగుతుందో కాదు, అసలు సృష్టి ఎలా మొదలైంది, ఎలా సాగుతుంది, ఎలా ముగిసిపోతుంది, దీని తర్వాత ఏం జరుగుతుంది, మానవ జీవితం ఏంటి, మరణం ఏంటి, పునరుద్ధానం ఏంటి, నరకం ఏంటి, పరలోకం ఏంటి, సర్వ సృష్టికి సంబంధించిన ప్రతి రహస్యం దైవ గ్రంథంలో రాయబడింది. వద్దని చెప్పడానికి మీరెవరు? లేదు అని చెప్పడానికి మీరెవరు? ఇదే